నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీపై విమర్శలు చేయడం, పరోక్షంగా మీరు ఫెయిల్ అయ్యారని తండ్రిని నిందిస్తూ లేఖ రాయడం కలకలం రేపుతుంది. అంతేకాదు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునేందుకు మరోసారి పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని, లేకపోతే ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లిన ప్రచారం నిజమని నమ్మడం ఖాయమని లేఖలో పేర్కొన్నారు కవిత. అయితే కవిత లేఖపై అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు గాని స్పందించలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కేడర్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అని సందేహం వారిలో కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత మరో షర్మిల కాబోతుందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఒక్కటయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కవిత కూడా మరో షర్మిల అవుతుందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని అన్నారు. ఇక కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లిన కొన్ని రోజులకే టీపీసీసీ చీఫ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే రఘునందన్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ, రాజకీయ వారసత్వ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే 2వ తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్లడం, బాబా బామ్మర్దులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి అట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలే. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు, 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్, హరీష్ రావు తోటి ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే, ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెర్జీ చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మొన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది. కవిత చెప్పినా, కేసీఆర్ చెప్పినా, మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎండార్స్ చేసినందుకు కవిత